బహుకణ జీవుల్లో అనేక అవయవ వ్యవస్థలు ఉంటాయని మనందరికీ తెలుసు. అయితే ఉదాహరణకు జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ మొదలైన వ్యవస్థలన్నీ ఉంటాయి కదా. అయితే ఈ వ్యవస్థలన్నీ ఎలా ఏర్పడ్డాయి? వివిధ అవయవాలతోటి అంగాలతోటి ఏర్పడతాయని చెప్తాం. ఈ అవయవాలన్నీ ఎలా ఏర్పడతాయి? ఒక జీవిని తీసుకుంటే, బహుకణ జీవిని తీసుకుంటే కాళ్ళు, చేతులు, తర్వాత వివిధ భాగాలు, శరీరం యొక్క బాహ్యంగాను, తర్వాత శరీరం యొక్క లోపలి వైపున కూడా, లోపలి భాగాల్లో కూడా అనేక అవయవాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఈ అవయవాలన్నీ ఎలా ఏర్పడుతున్నాయి? మనందరం అంటాం కణజాలాలతోటి ఏర్పడ్డాయి అంటారు. ఈ కణజాలాలు ఎలా ఏర్పడుతున్నాయి? కణాలతో ఏర్పడతాయి అంట. అయితే ఒక పెద్ద భవనాన్ని నిర్మించాలంటే ఆ భవనంలో మనకి ఆ భవనం నిర్మించాలంటే ఏమేం కావాలని చెప్పుకున్నాం? ఇటుకలు కావాలి, సిమెంటు, ఇసుక. అలా కాకుండా కొంతమంది మనుషులు అందరూ కలిసి పనిచేసి ఒక భవంతిని నిర్మించడం అనేది జరుగుతుంది. మరి అలాగే ఒక జీవి యొక్క అవయవ వ్యవస్థ లేదా ఒక జీవి ఏర్పడాలంటే కూడా ఈ రకమైనటువంటి కణాలు అనేవి వేటితో సంబంధాన్ని, అంటే ఇటుకలలాగా కణాలు పనిచేస్తాయి అన్నమాట. ఈ కణాలు అన్నీ కూడా ఒక కణ సమూహం, ఒకే విధమైనటువంటి కణాలు కొన్ని ఒకే పనిని నిర్వర్తించగలిగితే దాన్ని కణజాలం అంటాము అని చెప్పి మనం కిందటి పాఠంలో నేర్చుకున్నాం. అయితే ఈ కణజాలాలు వృక్షాలలో ఎలా ఉంటాయి? వృక్ష కణజాలాల గురించి కిందటి పాఠంలో నేర్చుకున్నాం. ఈరోజు మనం జంతు కణజాలాల గురించి తెలుసుకుందాం. అంటే జంతువులలో ఏ విధమైనటువంటి కణజాలాలు ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, వాటి విధులు ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ ఈరోజు మనం ఈ జంతు కణజాలాల గురించి తెలుసుకుందాం. అయితే జంతు కణజాలాల గురించి తెలుసుకుంటే పనిచేసేటువంటి విధానాన్ని బట్టి, అంటే ఒక కణజాలము అది నిర్వర్తించేటువంటి విధిని అనుసరించి దీనిని 4 రకాలుగా విభజించవచ్చు. ఇలా చూడండి, పనిచేసే విధానాన్ని బట్టి జంతు కణజాలాలను 4 ప్రధాన రకాలుగా విభజించవచ్చు. అవి ఏమేంటంటే, 1 ఉపకళా కణజాలము, 2వది సంయోజక కణజాలము, 3 కండర కణజాలము, 4వది నాడీ కణజాలం. ఉపకళా కణజాలం అంటే ఏమిటి? ఉపకళ అంటారు, ఎపిథీలియం టిష్యూ అని కూడా అంటాం అన్నమాట. ఈ ఉపకళా కణజాలాన్నే ఎపిథీలియం టిష్యూ అంటారు. అయితే ఈ ఉపకళా కణజాలం ఎక్కడ ఉంటుంది? సాధారణంగా అంటే ఏ అవయవాన్నైనా సరే బయటి వైపు ఒక పొరలాగా ఉండి కప్పి ఉంచటం దాని యొక్క లక్షణం అనమాట. అది ఉపకళా కణజాలం అంటారు. సంయోజక కణజాలం అంటే ఆ పదంలోనే తెలుస్తుంది మనకి. సంయోజకత అంటే ఒక కణజాలాన్ని ఇంకో కణజాలంతో కలిపి ఉంచుతుంది అనమాట. ఇది సంయోజక కణజాలం. కండర కణజాలం అంటే మన శరీరంలో అనేక కండరాలు ఉన్నాయి. ఈ కండరాలకు సంబంధించినటువంటి కణజాలాన్ని కండర కణజాలం అని అంటాం. ఆ తర్వాత నాడీ కణజాలము. నాడులు కూడా మన శరీరంలో చాలా ఉన్నాయి. అంటే మన శరీరం అంటే మానవ శరీరం కాదు, జంతువులను తీసుకున్నా కూడా ఈ నాడులు అనేవి చాలా ఉన్నాయి. ఈ నాడులకు సంబంధించినటువంటి కణజాలాన్ని నాడీ కణజాలం అని అంటారు. అయితే ఈరోజు పాఠంలో మనం ఉపకళా కణజాలము మరియు సంయోజక కణజాలం గురించి తెలుసుకుందాం. ఉపకళా కణజాలము మరియు సంయోజక కణజాలం గురించి తెలుసుకుందాం. మరి ఈ ఉపకళా కణజాలం అనేది ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, దాని యొక్క విధులు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే ఇలా చూడండి, ఉపకళా కణజాలము ఇందాక చెప్పాను, శరీరం యొక్క బాహ్యతలంలోనూ శరీర అంగాలలో బాహ్య అంతఃతలంలోనూ కప్పి ఉంచుతుంది. శరీరం యొక్క బాహ్యతలం అంటే ఏదైనా ఒక జీవి యొక్క చర్మం ఉంటుంది కదా, ఆ చర్మం యొక్క బాహ్యతలం అంటే చర్మం కింది భాగంలో జస్ట్ ఉండేది, పైన ఉండేటువంటి ఆ పొరని ఏమంటారంటే ఉపకళా కణజాలం అని అంటాం అనమాట. అలాగే శరీర అంగాలలో, మన శరీరం యొక్కలో వివిధమైనటువంటి అంగాలు ఉన్నాయి కదా, ఈ అంగాలలో బాహ్యతలం అంటే అంగం యొక్క బాహ్యతలం మరియు లోపల కూడా ఈ ఉపకళా కణజాలం కప్పి ఉంచుతుంది. ఇక్కడ ఉదాహరణ చూడండి, చర్మం. ఇది శరీరం యొక్క బాహ్యతలంలో ఉండేటువంటి ఉపకళా కణజాలం, చర్మంలో తప్పకుండా ఉంటుంది. అలాగే జీర్ణ వ్యవస్థను తీసుకుంటే
ఈ జీర్ణ వ్యవస్థ, ఆహారవాహిక కానీ జీర్ణాశయం కానీ ఈ భాగాలన్నింటినీ కూడా ఒక చుట్టి ఉండేటువంటి ఒక పొర ఉంటుంది. ఇది ఉపకళా కణజాలం అన్నమాట. ఇది శరీరం యొక్క అంతర్భాగానికి ఉదాహరణగా తీసుకోవచ్చు. అంటే ఉపకళా కణజాలం ఎక్కడ ఉంటుందని చెప్పుకుంటున్నాం? సాధారణంగా శరీరాన్ని బాహ్యతలంలోనూ శరీర అంగాలలో బాహ్య అంతఃతలంలోనూ కప్పి ఉంచుతుంది అన్నమాట. మరి ఈ ఉపకళా కణజాలం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూస్తే చూడండి, ఇలా మామూలుగా కణాలన్నీ ఇలా అమరి ఉంటాయి ఉపకళా కణజాలం. ఈ ఉపకళా కణజాలంలో కణాల యొక్క అమరికను బట్టి దీన్ని అనేక విధాలుగా చెప్పవచ్చు. ఇది సరళ ఉపకళా కణజాలం అంటాం దీన్ని. అయితే ఈ ఎలా ఉంటాయి కణాలు అని అంటే, ఈ కణాలన్నీ కూడా దగ్గరగా అమర్చబడి ఉంటాయి. ఈ కణాల మధ్య సిమెంట్ లాంటి పదార్థం ఉంటుంది. కణాంతర సిమెంట్ అనేటువంటి పదార్థంతో కలపబడి ఉంటాయి అన్నమాట ఉపకళా కణజాలంలో. కణాలు దగ్గరగా అమర్చబడి ఉండి కణాంతర సిమెంట్ అనేటువంటి పదార్థంతో కలపబడి ఉంటాయి. మరి ఈ ఉపకళా కణజాలం ఏం చేస్తుంది? చర్మం అంటే బాహ్యతలంలో ఉంటుంది, శరీరం యొక్క బాహ్యతలంలో ఉంటుంది అంటున్నాం కాబట్టి ఇది ఏం చేస్తుంది? శరీరానికి ఫస్ట్ పాయింట్ రక్షణ కలిగిస్తుంది. మన శరీరానికి రక్షణ కలిగిస్తుంది. అంతేకాకుండా నఖాలు అంటే మనకి గోళ్ళు వస్తాయి చూడండి, ఈ నఖాలు అంటే గోళ్ళు. తర్వాత రోమాలు అంటే వెంట్రుకలు. కొన్ని జంతువులలో కొమ్ములు వస్తాయి. ఈ కొమ్ములు కూడా ఈ ఉపకళా కణజాలం నుంచే తయారవుతాయి అన్నమాట. ఈ గోళ్ళు కానీ వెంట్రుకలు కానీ కొమ్ములు కానీ మొదలైనవన్నీ వేటి నుంచి తయారవుతున్నాయి? ఈ ఉపకళా కణజాలం నుంచే తయారవుతుంది. విధులు చూస్తే ఫస్ట్ది ఏంటి? రక్షణ కలిగిస్తుంది. రెండవది నఖాలు, రోమాలు మరియు కొమ్ముల వంటి నిర్మాణాలను తయారు చేస్తుంది. ఇంకా ఏం చేస్తుంది? మరి ఇందాక మనం చెప్పుకున్నాం, జీర్ణాశయంలో ఒక గోడల్లో ఉంటుంది ఉపకళా కణజాలం, జీర్ణాశయాన్ని చుట్టూ ఉంటుంది లేదా జీర్ణ వ్యవస్థను చుట్టూ ఉంటుంది అని చెప్పుకున్నాం. అయితే అక్కడ గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథుల నుంచి కొన్ని రకాలైనటువంటి స్రావకాలను స్రవిస్తుంది అనమాట. అది కూడా ఈ ఉపకళా కణజాలం యొక్క విధే. గ్రంథుల రూపంలో అనేక రకాలైన రసాయనాలను స్రవిస్తుంది. అంతేకాకుండా బాహ్య ప్రేరణను కూడా కొన్నిసార్లు గ్రహిస్తుంది. మన చర్మానికి బాహ్య ప్రేరణను గ్రహించేటువంటి శక్తి ఉంది కదా. చర్మానికి వేడి కానీ చలి కానీ ఇలాంటివన్నీ బాహ్య ప్రేరణలు మనం కొన్ని పొందుతూ ఉంటాం చర్మం నుంచి. అయితే ఈ బాహ్య ప్రేరణను గ్రహించేటువంటి శక్తి ఈ ఉపకళా కణజాలానికి ఉన్నదన్నమాట. మరి ఉపకళా కణజాలం యొక్క విధులు తెలుసుకున్నాం. ఈ ఉపకళా కణజాలము ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే దానిలో ఉండేటువంటి కణాల యొక్క అమరికను బట్టి ఉపకళా కణజాలం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూద్దాం. కొన్ని కణాలు ఎలా ఉంటాయి? బల్లపరుపుగా ఉంటాయి. బల్లపరుపుగా అంటే ఓ దాని పక్కన ఒకటి ఫ్లాట్గా అమరి ఉంటే అటువంటి కణజాలాన్నే పొలుసుల ఉపకళ అంటారు. ఉపకళా కణజాలంలోని కణాలన్నీ బల్లపరుపుగా అమరి ఉంటే అటువంటి కణజాలాన్ని పొలుసుల ఉపకళ అంటారు. ఇలా చూడండి, బల్లపరుపుగా ఉన్న కణాలు ఉంటే పొలుసుల ఉపకళ అని అంటాం. అలా కాకుండా ఘనాకారంలో ఉంటాయి కొన్ని కణాలు. ఘనం అంటే క్యూబ్ మనందరికీ తెలుసు. ఈ ఘనాకారంగా ఉన్నటువంటి కణాలు కనుక కలిగి ఉంటే అటువంటి కణజాలాన్ని ఏమంటారంటే ఘనాకార ఉపకళ అని చెప్పి అంటారు. అయితే ఘనాకారంగా ఉన్న కణాలు ఉంటే దాన్ని ఘనాకార ఉపకళ కణజాలం అంటారు. మరి ఎలా ఉంటుంది ఈ పొలుసుల ఉపకళ అనేటువంటిది చూస్తే మనం ఇలా చూడండి, ఈ కణాలన్నీ కూడా ఇలా బల్లపరుపుగా ఒకదాని పక్కన ఒకటి అమర్చబడి ఉన్నాయి. దీనిని పొలుసుల ఉపకళా కణజాలము అని అంటాం. ఆ తర్వాత ఏం చెప్పుకున్నాం? రెండవది ఘనాకార ఉపకళా కణజాలం అన్నాం. ఘనాకార ఉపకళా కణజాలం అంటే ఇలా చూడండి, ఈ కణాలు చూడండి ఘనం షేప్లో ఉన్నాయి, ఘనం యొక్క ఆకారంలో ఉన్నాయి. ఈ ఇలా ఒకదాని పక్కన ఒకటి ఘనాకారంలో ఉన్న కణాలు కనుక ఉంటే దీన్ని ఘనాకార ఉపకళా కణజాలము అని అంటామన్నమాట. మరి ఇప్పటికీ రెండు రకాలైనటువంటి కణజాలాలు అంటే ఉపకళా కణజాలంలో రెండు రకాలు గురించి తెలుసుకున్నాం. మరి మూడవది ఏంటంటే కొన్ని కణాలు పొడుగ్గా స్తంభాకారంగా ఉంటాయి.
అటువంటి కణజాలాన్ని ఏమంటారంటే స్తంభాకార ఉపకళ అంటారు. ఇటువంటి కణజాలాన్ని ఏమంటారు? స్తంభాకార ఉపకళ అంటారు. అలా కాకుండా ఇంకొక ఉపకళా కణజాలం ఎలా ఉంటుందంటే శైలికలు అంటారు. శైలికలు అంటే ఇలా వెంట్రుకలలాగా ఉండి పైన ఉపకళా కణజాలం పైన గనక వెంట్రుకలు మాదిరిగా శైలికలుగా అటు ఇటు గనక కదులుతూ ఉంటే దాన్ని శైలికామయ ఉపకళ అని అంటారు అన్నమాట. అంటే ఫస్ట్ మనం చెప్పుకున్నటువంటి పొలుసుల ఉపకళ అనేది ఎక్కడ ఉంటుంది సాధారణంగా అని గమనిస్తే మనం రక్తనాళాల్లోనూ, తర్వాత ఊపిరితిత్తుల యొక్క వాయుగోణులు ఉంటాయి చూడండి, ఆ వాయుగోణుల్లో కూడా ఈ పొలుసుల ఉపకళ అనేది ఉండటం జరుగుతుంది అన్నమాట. అయితే ఈ పొలుసుల ఉపకళ చేసేటువంటి అక్కడ దాని యొక్క విధి ఏమిటి అంటే ఆహార పదార్థాల రవాణా, తర్వాత వాయు యొక్క మార్పిడి, ఈ రెండిట్లో ఎక్కువగా తోడ్పడుతుంది అని చెప్పుకోవచ్చు. మరి ఘనాకార ఉపకళ ఎక్కడ ఉంటుంది అంటే సాధారణంగా మూత్రనాళికల్లో ఉంటుంది ఈ ఘనాకార ఉపకళ. అంటే ఈ విసర్జన పదార్థాలను, నీటిని మొదలైన వాటిని బయటికి పంపించడం లేదా గ్రహించడం, విడుదలైనటువంటి ఎక్స్ట్రా వాటర్ ఏదన్నా ఉంటే అది మళ్ళీ రీఅబ్జార్ప్షన్ అంటే గ్రహించడం, ఇలాంటివన్నీ కూడా ఈ ఘనాకార ఉపకళా కణజాలం యొక్క పని అన్నమాట. మరి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి స్తంభాకార ఉపకళా కణజాలము మరియు ఈ శైలికామయ ఉపకళా కణజాలం సాధారణంగా ఎక్కడ ఉంటాయంటే జీర్ణ వ్యవస్థలో ఉంటూ ఉంటాయన్నమాట. ఈ స్తంభాకార ఉపకళా కణజాలం జీర్ణ వ్యవస్థలో ఉంటే పొడుగ్గా కణాలు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆహార పదార్థాల యొక్క కదలికకు తోడ్పడతాయి. అలాగే ఈ శైలికామయ ఉపకళా కణజాలం కూడా ఆహార పదార్థాల రవాణాలో ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటుందన్నమాట. ఎలా ఉంటుంది ఈ స్తంభాకార ఉపకళా కణజాలం అంటే ఇలా చూడండి, ఇక్కడ కణాలు చూడండి ఇలా పొడవుగా ఉన్నాయి కాబట్టి దీన్ని స్తంభాకార ఉపకళా కణజాలము అని అంటాం అన్నమాట. ఇలా స్తంభాల్లాగా పొడవుగా ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటున్నాం మనం? స్తంభాకార ఉపకళా కణజాలము అని అంటున్నాం. ఆ తర్వాత ఏం చెప్పుకున్నాం మనం? శైలికామయ ఉపకళా కణజాలం. ఇది ఉపకళా కణజాలము. ఈ ఉపకళా కణజాలం పై భాగంలో చూడండి ఇలా శైలికల్లాగా అమర్చి ఉన్నాయి. ఈ భాగాలు అన్నమాట ఇవి శైలికలు. దీన్ని శైలికామయ ఉపకళా కణజాలము అని అంటాం. అయితే మరి అలా కాకుండా ఒకే వరుసలో ఉపకళ గనక ఉంటే దీన్ని ఏమంటారు? సరళ ఉపకళ అని అంటాం. ఒకే వరుసలో ఉపకళా కణజాలం గనక ఉంటే, ఒకే వరుస కణాలు ఒకదాని పక్కన ఒకటి అమరి ఉంటే దాన్ని సరళ ఉపకళ అంటారు. అలా కాకుండా ఉపకళా కణజాలాలు అనేక వరుసల్లో అమరి ఉంటాయి. అనేక వరుసల్లో ఉపకళా కణజాలాలు అమరి ఉంటే దాన్ని ఏమంటామంటే స్ట్రాటిఫైడ్ ఉపకళా కణజాలము అని అంటాం. ఇక్కడ చూడండి ఏక వరుసలో ఉంటే సరళ ఉపకళ అని అంటాం. అనేక వరుసల్లో ఉంటే దాన్ని స్ట్రాటిఫైడ్ ఉపకళా కణజాలం అని అంటాం అన్నమాట. మరి స్ట్రాటిఫైడ్ ఉపకళా కణజాలం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి ఈ ఉపకళా కణజాలాలు చూడండి అనేక వరుసల్లో ఉన్నాయి. అనేక వరుసల్లో ఉపకళా కణాలు ఉన్నాయి కాబట్టి కణజాలాలు అన్నమాట. దీన్ని స్ట్రాటిఫైడ్ ఉపకళా కణజాలము అని అంటాం. ఇంతవరకు మనం ఉపకళా కణజాలం గురించి తెలుసుకున్నాం. ఉపకళా కణజాలం అంటే ఏమిటి, దానిలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని రకాలని చెప్పుకున్నాం? 4 పొలుసుల ఉపకళ అని చెప్పుకున్నాం. తర్వాత ఘనాకార ఉపకళ, స్తంభాకార ఉపకళ, ఆ తర్వాత శైలికామయ ఉపకళ అని చెప్పుకున్నాం. ఒకే వరుసలో ఉంటే సరళ ఉపకణజాలం అన్నాం. ఒకదాన్ని అనేక వరుసల్లో ఉపకళా కణజాలం ఉంటే దాన్ని ఏమన్నాం? స్ట్రాటిఫైడ్ ఉపకళా కణజాలము అని చెప్పి అన్నాం. ఆ తర్వాత కణజాలం ఏంటంటే సంయోజక కణజాలం. సంయోజక కణజాలము అనేక విధాలుగా ఉంటుంది. అంటే శరీరంలో ఉండేటువంటి వివిధ కణజాలాలను ఒకదానితో ఒకటి కలిపేటువంటి ప్రక్రియ ఈ సంయోజక కణజాలం చేసేటువంటి పని. అంటే ఒక అవయవాన్ని ఇంకొక అవయవంతో కలపడం కానీ, లేదా ఒక పదార్థాన్ని ఇంకో చోటికి రవాణా చేయడంలో తోడ్పడటం కానీ మొదలైన విధులన్నీ, అనేక విధులను ఈ సంయోజక కణజాలం చేస్తూ ఉంటుంది. అయితే ఈ సంయోజక కణజాలం ఏం చేస్తుంది అంటే ఇలా చూడండి, ఇది వివిధ కణజాలాలను, అంగాలను కలిపి ఉంచుతుంది. అనేక రకాలైనటువంటి కణజాలాలు ఉంటాయి. అంటే నాడీ కణజాలము కండర కణజాలంతో కలపవచ్చు, కండర కణజాలాన్ని మనం చెప్పుకున్నటువంటి ఉపకళా కణజాలంతో కలపవచ్చు. ఇలా రకరకాలైనటువంటి కణజాలాలను ఒకదాంతో ఒకటి కలపడం అనేది ఈ సంయోజక కణజాలం యొక్క ముఖ్యమైనటువంటి పని. అంతేకాకుండా అంగాలతో కలపడం అన్నమాట. ఒక కణజాలాన్ని ఒక అంగంతో కలపడం.
అది కూడా ఈ సంయోజక లేదా ఒక అంగాన్ని వేరొక అంగంతో కలపడం కూడా ఈ సంయోజక కణజాలం యొక్క ముఖ్యమైనటువంటి పని. అంతేకాకుండా ఈ కణజాలం ఉండటం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఉండేటువంటి అంతర్భాగాలకు ఆధారం అనేది లభిస్తుంది, సపోర్ట్ అంటాం. అంటే ఆ భాగాలు కదలకుండా ఒకే చోట స్థిరంగా ఉండటం అనేది జరుగుతుంది. అక్కడ సపోర్ట్, ఆధారం అనేది అంతర్భాగాలకు లభించడం జరుగుతుంది. ఇంకా ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు చూడండి, ఇది సంయోజక కణజాలం ఎలా ఉంది. ఇక్కడ చూడండి, అనేక రకాలైనటువంటి కణజాలాలు ఉన్నాయి. ఇది నర్వ్ ఫైబర్ అన్నారు, ఇక్కడ నాడీగణం అన్నమాట. ఇదేమో రక్తకణం, ఇదేమో కొల్లాజన్ ఫైబర్, ఇదేమో ఫైబ్రోబ్లాస్ట్లు, ఇవి కొవ్వు కణాలు, ఇవి రక్తకేశ నాళికలు, ఇది ప్లాస్మా సెల్. ఇలాంటి అనేక రకాలైనటువంటి కణాలు, కణజాలాలు అన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధ బాంధవ్యాలని సంబంధాన్ని కలిగి ఉంచేట్టుగా చేసేటువంటి కణజాలమే సంయోజక కణజాలం అన్నమాట. అంటే మన శరీరంలో అనేక రకాలైనటువంటి కణజాలాలు, మనం అనేక రకమైనటువంటి విధులను నిర్వర్తించగలుగుతున్నామంటే మన మెదడు, నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, అన్ని రకాల వ్యవస్థలు ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి. అలాగే అవి అనేక కణజాలాలతో కలిసి ఉన్నాయి. కాబట్టి దేనివల్ల సాధ్యమవుతోంది? కండరాలు ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి మన శరీరంలో. ఈ కండరాలు, ఎముకలు కూడా కలిసి ఉంటున్నాయి. కండరాలతో కలిసి ఉంటున్నాయి, ఎముకలతో కలిసి ఉంటున్నాయి. ఇదంతా దేనివల్ల జరుగుతోంది అంటే ఈ సంయోజక కణజాలం వల్లనే జరుగుతుంది అన్నమాట. అయితే ఇంకా ఏం చేస్తాయి ఈ సంయోజక కణజాలం అంటే వివిధ పదార్థాలను ఒక కణజాలం నుండి వేరొక కణజాలానికి పంపిణీ చేస్తుంది. అంటే ఒక రకమైనటువంటి పదార్థం ఒక కణజాలంలో ఉంటే ఆ కణజాలం నుంచి ఇంకో కణజాలానికి లేదా ఆ అవయవం నుండి ఇంకొక అవయవానికి రవాణా చేయడంలో కూడా, పంపిణీ చేయడంలో కూడా ఈ సంయోజక కణజాలం తోడ్పడుతుంది. తర్వాత శరీర రక్షణ, మన శరీరాన్ని రక్షించడంలో తోడ్పడుతుంది. తర్వాత శరీర కణాలను బాగు చేయడంలో కూడా తోడ్పడుతుంది. కొవ్వు పదార్థాలను నిల్వ చేయడంలో కూడా సహాయపడుతుంది. మన శరీరంలో కొవ్వు అనేది నిల్వ ఉంటుంది, దానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కణజాలం ఉంది, అదే ఎడిపోస్ కణజాలం అంటారు. దాని గురించి తెలుసుకుందాం. అయితే ఈ శరీర రక్షణ, శరీర కణాలను బాగు చేయటం, కొవ్వు పదార్థాలను నిల్వ చేయటం మొదలైనటువంటి పనులన్నీ కూడా ఏది నిర్వర్తిస్తోంది? ఈ సంయోజక కణజాలమే నిర్వర్తిస్తోంది అన్నమాట. తర్వాత మరి ఈ సంయోజక కణజాలంలో అనేక రకాలైనటువంటి కణజాలాలు ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే ఏరియోలార్ కణజాలము అని అంటాం. దాన్ని ఫస్ట్ది ఏంటి? ఏరియోలార్ కణజాలము లేదా ఏరియోలార్ టిష్యూ అని అంటాం దీన్ని. ఈ ఏరియోలార్ కణజాలం అనేది ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది అంటే ఇది వివిధ కణజాలాలను కలిపి ఉంచి అంతర్భాగాలను వాటి స్థానాల్లో ఉండేటట్లు చేస్తుంది. అంటే జనరల్గా సంయోజక కణజాలం చేసేటువంటి పనినే ఇది కూడా నిర్వర్తిస్తుంది అన్నమాట. వివిధ కణజాలాలను కలిపి ఉంచి అంతర్భాగాలను వాటి స్థానాల్లో ఉండేటట్లు చేస్తుంది. దీనిలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి నిర్మాణాలు ఇందాక మీకు సంయోజక కణజాలను చూపించినప్పుడు చెప్పాను నేను, ఫైబ్రోబ్లాస్ట్లు అని చెప్పుకున్నాను చూసారా. ఈ ఫైబ్రోబ్లాస్ట్లు అనేవి ఏరియోలార్ కణజాలంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి నిర్మాణాలు. మరి ఇప్పుడు ఈ ఏరియోలార్ కణజాలం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అలా చూడండి, ఇది ఏరియోలార్ కణజాలం అన్నమాట. ఈ మధ్యలో ఉన్నవి ఇవి ఫైబ్రోబ్లాస్ట్లు. ఈ ఫైబ్రోబ్లాస్ట్లు అనేవి ముఖ్యమైనటువంటి నిర్మాణాలు ఏరియోలార్ కణజాలంలో. ఆ తర్వాత ఇంకా ఏం చేస్తుంది దీనిలో? ఏరియోలార్ కణజాలం యొక్క లక్షణాలు ఏంటంటే తంతుయుత పదార్థాన్ని స్రవించి కణజాలాన్ని స్థిరంగా నిలిపి ఉంచుతుంది. ఇందాక మనం ఏరియోలార్ కణజాలం చూస్తే అనేక తంతువులు కనపడ్డాయి మనకి. ఆ తంతుయుత పదార్థాన్ని స్రవించి దానివల్ల ఏమవుతుందంటే ఆ కణజాలానికి స్థిరత్వం అనేది లభిస్తుంది అన్నమాట. ఫైబర్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడం వల్ల దానికి స్థిరత్వం, స్టెబిలిటీ అనేది వస్తుంది. అంతేకాకుండా దెబ్బతిన్నటువంటి ఇతర కణజాలాలను బాగు చేస్తుంది. శరీరంలో వేరే ఏదైనా కణజాలం దెబ్బతిన్నదనుకోండి, దానిని బాగు చేయటం కూడా ఈ ఏరియోలార్ కణజాలం యొక్క పని. మరి ఆ తర్వాత శరీరంలో ఉండేటువంటి మరొక సంయోజక కణజాలం, ఇవన్నీ కూడా సంయోజక కణజాలంలోని భాగాలే. అయితే మొదటిది మనం ఫస్ట్ది ఏరియోలార్ కణజాలం, ఏరియోలార్ సంయోజక కణజాలం అని చెప్పుకున్నాం. రెండవది ఏంటంటే మృదులాస్థి.
మృదులాస్థి అంటే మృదువుగా ఉండేటువంటి అస్థి, మనకు అది తెలుస్తూనే ఉంది. మృదువుగా ఉండేటువంటి అస్థి. అస్థి అంటే ఎముక. ఎముకలు ఎలా ఉంటాయి? గట్టిగా ఉంటాయి. ఎముక విరిగింది అంటే చాలా పెద్ద దెబ్బ తగిలితేనే ఎముక విరగటం అనేది జరుగుతుంది. మరి మృదులాస్థి అంటే కొన్ని అస్థులు ఎలా ఉంటాయంటే మృదువుగా ఉంటాయి, దాన్నే మృదులాస్థి అంటాం. మరి ఈ మృదులాస్థి అనేది ఎక్కడెక్కడ ఉంటుంది సాధారణంగా అనేది మనం పరిశీలిస్తే, ఇది ఎముకలు కలిసే చోట్లలోనూ ఎముకలు కలుస్తాయి. ఒక ఎముక మరొక ఎముకతోటి కలవడం అనేది జరుగుతుంది ఆ ప్రదేశాల్లోనూ. తర్వాత పక్కటెముకల చివర మనకి ఈ భాగంలో పక్కటెముకలు ఉంటాయి. ఈ పక్కటెముకల యొక్క చివరి భాగాల్లో కూడా ఈ మృదులాస్థి ఉంటుంది. నాసికాగ్రమునందు ఈ ముక్కు యొక్క చివరి భాగంలో ఈ మృదులాస్థి ఉంటుంది. అలాగే చెవి దొప్ప, ఈ దొప్ప చూడండి ఎటు పడితే అటు వంచడానికి వీలు కలుగుతుంది మన చెవిని, అంటే అది కూడా మృదులాస్థితో నిర్మితమై ఉంటుంది. వాయునాళము అంటే ఊపిరితిత్తులు, ఇలా ఊపిరితిత్తుల కనెక్షన్ ఉంటుంది చూడండి, వాయునాళము అంటారు. ఆ గొట్టం కూడా ఈ మృదులాస్థితో నిర్మితమై ఉంటుందన్నమాట. మరి ఈ మృదులాస్థి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, ఈ కణాలు చిన్న చిన్నగా ఉండి అస్థి అంటే ఎక్కువ ఈ కాల్షియం కార్బోనేట్ వీటన్నిటితో కాకుండా కొద్దిగా కొంచెం తక్కువ పదార్థాలు, అంటే ఎముక అనేది గట్టిగా ఉండకుండా దానికి ప్రత్యేకమైనటువంటి ఆకారం లేకుండా కొంచెం మెత్తగా ఉండేటువంటి పదార్థాలతోటి ఈ మృదులాస్థి అనేది తయారై ఉంటుంది. మరి ఈ మృదులాస్థి అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే అనేక సకశేరుక జీవులు, సకశేరుకాలు అంటే వెన్నెముక కలిగినటువంటి జంతువులు అన్నమాట. ఆ సకశేరుక జీవుల యొక్క పిండ దశలో ఈ కణజాలం మాత్రమే ఉంటుంది అన్నమాట. అప్పటికి ఇంకా ఎముకలు అనేది ఏర్పడటం జరగదు. ఈ మృదులాస్థితో మాత్రమే జీవులు ఏర్పడటం, పిండ దశలో ఇవి మృదులాస్థితో మాత్రమే ఏర్పడి ఉంటాయి. అలాగే మనందరికీ చేపలు తెలుసు, ఆ చేపలలో కూడా సొరచేప మాత్రమే తీసుకుంటే ఈ సొరచేపలో అంతర అస్థిపంజరం మొత్తం కూడా ఈ కణజాలంచే నిర్మితమై ఉంటుంది. సొరచేప మొత్తం మృదులాస్థి చేత నిర్మితమై ఉంటుంది అన్నమాట. మరి ఎముక తర్వాతది అంటే ఇప్పుడు రెండు రకాలైనటువంటి కణజాలాల గురించి తెలుసుకున్నాం. ఒకటి ఏరియోలార్ కణజాలము, రెండవది మృదులాస్థి. మరి మూడవది ఏంటంటే ఎముక, దీన్నే మనం అస్థి కణజాలము అని కూడా అంటాం అన్నమాట. అస్థి కణజాలం అంటే ఎముక, మనకి బోన్ మనకి బాగా తెలుసు. అయితే ఇది ఎక్కడ ఉంటుంది అంటే అనేక సకశేరుకాల్లో, ఇది కూడా సకశేరుకాల్లోనే వెన్నెముక కలిగినటువంటి జీవుల్లో అంతర అస్థి పంజరంలో ముఖ్య పదార్థంగా ఉంటుంది. సొరచేపలలో తప్ప, సొరచేపలో ఏముంటుందని చెప్పుకున్నాం ఇందాక, మృదులాస్థి ఉంటుంది సొరచేపలో అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఈ సొరచేప తప్ప మిగిలిన జీవులన్నింటిలో కూడా మనకి సకశేరుకాలన్నింటిలో ఈ ఎముకలు అనేవి కనపడతాయి. అయితే ఈ ఎముక ఎలా ఉంటుంది అంటే ఈ ఎముక యొక్క ఇలా సెక్షన్ తీసుకుంటే మనకి ఇలా కనబడతాయి అన్నమాట. ఈ ఆస్టియోసైట్లు అనేటువంటి కణాలు ఇవి, ఈ ఎముకలో ఉండేటువంటివి ఆస్టియోసైట్ కణాలు అన్నమాట. ఇది బోన్ టిష్యూ అని అంటాం. ఆ తర్వాత మరి ఎముకలు దేనితో నిర్మితమై ఉంటాయి? ఎముకలు అనేవి ఇలా చూడండి, కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం కార్బోనేట్లతో ఏర్పడుతుంది. అందుకనే కొంచెం వీక్గా ఉన్న తొందరగా ఎముకలు విరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు, కాల్షియం డెఫిషియన్సీ ఉంది, కాల్షియం టాబ్లెట్లు తీసుకోండి అని చెప్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి కాల్షియం టాబ్లెట్స్ ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తారు. అలాగే ఈ లవణాలు అనేవి అస్థి మధ్యలో ఉండేటువంటి, అస్థి మధ్య అంటే ఎక్కడైతే ఈ రక్త కణాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి అన్నమాట. అస్థి యొక్క ఎముక యొక్క మధ్య భాగంలో ఉంటుంది, ఒక మూలుగా అంటాం అన్నమాట, దాన్ని అస్థి మధ్య అంటాం. ఇక్కడ ఈ ఆస్టియోసైట్ కణాలు అనేవి ఉంటాయి. ఈ ఆస్టియోసైట్ కణాలు ఈ కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం కార్బోనేట్ లవణాలను స్రవిస్తాయి అన్నమాట. అయితే ఎప్పుడైతే వీటి యొక్క డెఫిషియన్సీ వస్తుందో ఎముకల్లో గట్టిదనం అనేది తగ్గి మనకి కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు మొదలైనవి రావడం, లేదా తొందరగా విరగడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇంతవరకు ఎముక గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాతి సంయోజక కణజాలం ఏంటంటే లిగమెంట్ అంటారు, లేదా దీన్నే సంధి బంధనము అంటాం అన్నమాట. లిగమెంట్ అంటే ఏంటంటే ఎముకని ఎముకతో కలిపేటువంటి సంయోజక కణజాలం. ఒక ఎముక మరొక ఎముకతో కలవడం, దేనివల్ల కలుస్తుంది, దాని మధ్యలో ఒక పదార్థం అనేది ఉండాలి. అదే
ఈ లెగమెంట్ అంటాం అనమాట. అదొక సంయోజక కణజాలము, దాన్ని మనం లెగమెంట్ అంటాం అనమాట. ఇది ఎముకలను సంధితలాలలో కలిపి ఉంచుతుంది. సంధితలాల్లో అంటే ఒక ఎముక ఇంకో ఎముకలో సెట్ అవ్వడానికి వీలుగా ఈ సంయోజక కణజాలం అనేది ఉండటం జరుగుతుంది. ఎలా ఉంటుంది ఈ లెగమెంట్ అంటే చూడండి, ఇది ఇలా మధ్యలో ఈ కలిపి కనెక్షన్ అన్నమాట. ఇది కనెక్టివ్ టిష్యూకి ఇది కూడా లెగమెంట్ అనేది ఒక ఉదాహరణ. అయితే మరి దీనిలో ఏ ఉంటాయి ఎక్కువగా? ఇందాక చెప్పుకున్నాం మనకి తంతువులు అనేవి ఎక్కువగా కలిగి ఉంటుంది. ఈ తంతువులు అనేవి ఎలా ఏర్పడతాయి అంటే ఇవి కొల్లాజన్ అనేటువంటి ప్రోటీన్తో చేయబడి ఉంటాయి. కొల్లాజన్ ఫైబర్స్ అని మీకు ఫస్ట్లో కనెక్టివ్ టిష్యూ సంయోజక కణజాలం బొమ్మ చూపెట్టినప్పుడు చూపించాను. కొల్లాజన్ ఫైబర్స్ అంటారనమాట. అయితే ఇవి ఎక్కువ సంఖ్యలో ఈ కొల్లాజన్ ఫైబర్స్ని ఈ లెగమెంట్ అనేటువంటిది కలిగి ఉంటుంది. మరి ఆ తర్వాత నెక్స్ట్ అంటే ఇంతవరకు ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఏరియోలార్ కణజాలం చెప్పుకున్నాం, ఆ తర్వాత మృదులాస్థి చెప్పుకున్నాం, ఆ తర్వాత ఎముక, లిగమెంట్ అంటే 4 రకాలైనటువంటి కణజాలాల గురించి చెప్పుకున్నాం. అందులో 4 రకాలైనటువంటి సంయోజక కణజాలాల గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత సంయోజక కణజాలం ఏంటంటే స్నాయుబంధనము అంటాం. ఈ స్నాయుబంధనం అంటే ఏం చేస్తుంది? ఇది కండరాలను ఎముకతో కలుపుతుంది. ఇందాక లెగమెంట్ అంటే ఏం చెప్పుకున్నాం? ఒక ఎముక ఇంకొక ఎముకతో సంధితలాల్లో కలపబడి ఉంచడం అనమాట. మరి స్నాయుబంధనం అంటే ఒక కండరం, ఏదైనా కండరము ఒక ఎముకతో కలిపి అంటే కనెక్షన్ కలిగి ఉండటం, ఇది స్నాయుబంధనము అని అంటాం అనమాట. దీనిలో కూడా కొల్లాజన్తో చేయబడినటువంటి తంతువులు ఉంటాయి ఈ స్నాయుబంధనంలో. ఈ స్నాయుబంధనం చూడండి ఎలా ఉంటుంది అంటే ఇది ఎముక కండరం, ఎముక కండరము ఇక్కడ సంయోజక కణజాలంతో కలపబడి ఉన్నాయన్నమాట. ఇది స్నాయుబంధనానికి బొమ్మ. మరి నెక్స్ట్ది ఏంటంటే ఎడిపోస్ కణజాలము. ఇందాక మీకు చెప్పాను నేను, కొవ్వు పదార్థాలను నిల్వ చేస్తుంది అని చెప్పాను. ఆ కొవ్వు పదార్థాలను నిల్వ చేసేటువంటి కణజాలం ఏదంటే ఎడిపోస్ కణజాలం. అది ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఉంటుంది, దాని యొక్క విధులు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిస్తే, ఇది చర్మము క్రింద మూత్రపిండాల చుట్టూ అస్థి మధ్యలోనూ ఉంటుంది. చర్మం యొక్క క్రింది భాగంలో ఉంటుంది. తర్వాత మన శరీరంలో మూత్రపిండాలు ఉంటాయి. మూత్రపిండాలు ఏ వ్యవస్థకి సంబంధించినవి? విసర్జక వ్యవస్థకి సంబంధించినటువంటివి. అలాగే అస్థి మజ్జ. అస్థి మజ్జ అంటే ఇందాక చెప్పాను బోన్ మ్యారో అని చెప్పి మీకు, ఎముక యొక్క మూలుగా అన్నాం. అక్కడ ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తి జరుగుతుంది అనమాట. ఆ అస్థి మధ్యలో కూడా ఈ ఎడిపోస్ కణజాలం అనేది ఉంటుంది. అయితే దీనిలో ఏ రకాలైనటువంటి కణాలు ఉంటాయి? ఎముకలో అయితే ఆస్టియోసైట్ కణాలు ఉంటాయి అని చెప్పుకున్నాం. ఫస్ట్లో ఫైబ్రోబ్లాస్ట్ కణాలు ఉంటాయని చెప్పుకున్నాం. మరి ఇక్కడ వచ్చేటువంటి కణాలు ఏంటంటే ఎడిపోసైట్ లేదా కొవ్వు కణాలు అధికంగా ఉంటాయి. ఈ ఎడిపో కణజాలంలో ఏముంటాయి? ఎడిపోసైట్ లేదా కొవ్వు కణాలు అనేది ఈ ఎడిపోస్ కణజాలంలో ఉంటాయి అన్నమాట. మరి ఎడిపోస్ కణజాలం ఎలా ఉంటుంది అంటే ఇక ఈ మధ్య మధ్యలో కణాలాగా ఉన్నాయి చూడండి, వీటిని ఎడిపోసైట్లు అని చెప్పి అంటారనమాట. ఇది ఎడిపోస్ కణజాలం. మరి ఈ ఎడిపోస్ కణజాలం ఏం చేస్తుంది? మనం గాలి లేకపోతే ఒక క్షణం కూడా జీవించలేం, కానీ ఆహారం లేకపోతే మినిమం ఒక రోజు తప్పకుండా జీవించగలుగుతాం. ఏ విధమైన పరిస్థితుల్లో కూడా ఏ వ్యక్తి అయినా సరే, మనిషి కానీ జంతువు కానీ ఏదైనా ఒక జీవిని తీసుకుంటే ఎలా సాధ్యమవుతుంది అంటే మన శరీరంలో కొవ్వు అనేది ఉంటుంది కాబట్టి ఈ కొవ్వు పదార్థాల రూపంలో నిల్వ చేయబడి ఉంటుందన్నమాట. ఆ కొవ్వు పదార్థాలు విచ్ఛిన్నం కావడం వల్ల మనకి శక్తి అనేది లభిస్తుంది. అంటే మనం ఆహారం తీసుకున్న రోజున ఎంత యాక్టివ్గా పనిచేయగలుగుతామో అంత యాక్టివ్గా చేయలేకపోయినప్పటికీ కూడా మనం జీవించడానికి కావాల్సినటువంటి శక్తి అనేది ఇక్కడ లభిస్తుంది అన్నమాట. అంటే ఈ ఆహారం దొరకని సమయాల్లో ఉపవాసం చేసేటప్పుడు శరీరానికి కావాల్సినటువంటి శక్తిని సమకూర్చడానికి ఈ కొవ్వు కణజాలము లేదా ఎడిపోస్ టిష్యూ అనేది సహాయపడుతుంది అన్నమాట. దీన్నే మనం ఎడిపోస్ టిష్యూ అన్నాం. మరి ఇది ఇంకా ఏం చేస్తుంది ఎడిపోస్ టిష్యూ అంటే, ఈ చర్మం కింది భాగంలో ఉంటుంది అని చెప్పుకున్నాం కదా, ఈ చర్మం కింద ఉన్నటువంటి ఎడిపోస్ కణజాలము శరీరం నుండి వేడి బయటకు పోకుండా ఆపుతుంది. శరీరం నుండి వేడి అనేది బయటకు పోకుండా కాపాడటం అనేది ఈ ఎడిపోస్ కణజాలం యొక్క ఇంకొక ముఖ్యమైనటువంటి విధి. అయితే ఇంతవరకు మనం
ఎడిపోస్ కణజాలం గురించి కూడా తెలుసుకున్నాం. ఆ తర్వాత కణజాలం ఏంటంటే తర్వాతి సంయోజక కణజాలం రక్తం, బ్లడ్ అన్నమాట. మనందరికీ తెలుసు మన శరీరంలో రక్తం అనేది ఉంటుంది. ఈ రక్తం చాలా ముఖ్యమైనటువంటిది. రక్త ప్రసరణ వ్యవస్థ ఇలాంటివన్నీ చదువుకున్నాం. మరి ఈ రక్తం సంయోజక కణజాలమా? అనేక అవయవ వ్యవస్థలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది రక్తం కాదా? జీర్ణ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ సంబంధాన్ని కలిగి ఉంది. ఎలా కలిగి ఉంది? జీర్ణ వ్యవస్థలో ఆహార పదార్థాలన్నీ జీర్ణం అవుతాయి. అజీర్ణమైనటువంటి ఆహార పదార్థాలు శరీరం యొక్క వివిధ భాగాలకు దేని ద్వారా వెళ్తుంది? రక్తం ద్వారా సరఫరా అవుతుంది. అలాగే శ్వాస వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ సంబంధాన్ని కలిగి ఉంది. శ్వాస వ్యవస్థలో మనం ఏం చేస్తున్నాం? ఆక్సిజన్ను తీసుకుంటున్నాం. ఆ తీసుకున్నటువంటి ఆక్సిజన్ కూడా ఈ రక్తం ద్వారా శరీరం యొక్క వివిధ భాగాలకి సరఫరా అవుతుంది. అలాగే వివిధ భాగాల్లోంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది మళ్ళీ ఎక్కడికి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. దేని ద్వారా? రక్తం ద్వారానే. అంటే ఈ రక్తం కూడా వివిధ అవయవ వ్యవస్థలకి కనెక్షన్ అన్నమాట, సంయోజకత్వాన్ని కలిగి ఉంది. కాబట్టి రక్తం కూడా సంయోజక కణజాలానికి ఉదాహరణగా చెప్పుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఈ రక్తం అనేది ద్రవ రూపంలో ఉన్న సంయోజక కణజాలం. రక్తము ద్రవ రూపంలో ఉన్నటువంటి సంయోజక కణజాలం. మరి రక్తంలో ఏ ఏ కణాలు ఉంటాయి, ఏమేమి ఉంటాయి అని అంటే ప్లాస్మా ఉంటుంది. ఈ ప్లాస్మా అనేది ఒక ద్రవ పదార్థం. రక్తంలో ఉండేటువంటి ద్రవ పదార్థాన్ని ఏమంటాం మనం? ప్లాస్మా అంటాం. ఇంకా ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మరియు రక్త ఫలకికలు అంటారు. రక్త ఫలకికలు అంటే అవి ఏం చేస్తాయి అంటే, రక్తం ఒక దెబ్బ గాయం తగిలింది అనుకోండి, ఆ గాయం తగిలిన వెంటనే 1 నిమిషం 1 సెకండ్ అలా రక్తం కారుతుంది. కొద్దిగా చిన్న గాయం అయితే, పెద్ద గాయం అయితే మరి కాసేపు రక్తం కారడం జరుగుతుంది. ఆ తర్వాత రక్తం ఏమవుతుంది? గడ్డకట్టడం జరుగుతుంది. ఆ గడ్డకట్టడానికి కారణం ఏంటంటే రక్త ఫలకికలు అన్నమాట. మరి ఈ ఎర్ర రక్త కణాలు ఏం చేస్తాయి, తెల్ల రక్త కణాలు ఏం చేస్తాయి, రక్త ఫలకికలు ఏం చేస్తాయి, ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. రక్తం ఎలా ఉంటుంది? మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం. ఒక డయాగ్నోస్టిక్ సెంటర్లోకి వెళ్ళి ఏం చేస్తారు? బ్లడ్ తీసి ఒక స్లైడ్ మీద వేసి మైక్రోస్కోప్ కింద చూస్తే మనకు అనేక రకాలైనటువంటి కణాలు కనబడతాయి. దానిలో మనకి ఏవి ఎర్ర రక్త కణాలు, ఏవి తెల్ల రక్త కణాలు, ఏవేమి ఉన్నాయి అనేటువంటి విషయం మనకేం తెలియదు. అలాగే ఉంది ఇక్కడ కూడా. ఇక్కడేవో 2-3 రకాలు వేరుగా కనబడుతున్నాయి. అయితే ఇది మామూలుగా రక్తము అనేది ఎలా ఉంటుంది అనేటువంటి విషయం. అయితే ఈ వీటిల్లో ఈ కణాలు ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ ముందు ద్రవ పదార్థం అని చెప్పుకున్నాం కదా, రక్తంలో ఉండేటువంటి ద్రవ పదార్థాన్ని ఏమన్నాం? ప్లాస్మా అన్నాం. అంటే రక్తం గడ్డగట్టకుండా పైకి తేలితే ఆ పైకి తేలేటువంటి ద్రవ పదార్థం నీరులాగా ఉండేటువంటి పదార్థం ప్లాస్మా అన్నమాట. మరి రక్తం అలా స్టోర్ చేసి ఉంచామనుకోండి, ఉంచితే ఏమవుతుందంటే అడుగు భాగంలో గడ్డగట్టినట్టు చేరుతుంది, పై భాగంలో కొంత ద్రవ పదార్థం లాగా తేలుతుంది. అలా తేలినటువంటి పదార్థాన్ని ఏమంటారంటే సీరం అని అంటాం అన్నమాట. దాన్నే సీరం అని అంటారు. అయితే ఈ ప్లాస్మా ఏంటి అంటే రక్తంలోని ద్రవ పదార్థము ప్లాస్మా. దీనిలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి పదార్థం ఏది? ఈ ప్లాస్మాలో ముఖ్యంగా నీరు ఉంటుందన్నమాట. మరి ఇది ఏమేం చేస్తుంది ఈ ప్లాస్మా అంటే, శరీరానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు, తర్వాత లాక్టిక్ ఆమ్లము, యూరియా లవణాలు వంటి విసర్జక పదార్థాలు, మరియు రక్తం గడ్డగట్టడానికి కావలసినటువంటి అనేక కారకాలు కూడా ఈ ప్లాస్మాలో ఉంటాయి. మరి నెక్స్ట్ ఏంటి? ఎర్ర రక్త కణాలు. వీటిని ఏమంటాం మనం? ఎరిత్రోసైట్లు అని అంటాం అన్నమాట. ఈ ఎర్ర రక్త కణాలని ఏమంటాం మనం? ఎరిత్రోసైట్లు అంటారు. మరి ఈ ఎర్ర రక్త కణాలు క్షీరదాల్లో అంటే మ్యామల్స్, వీటిల్లో ఎలా ఉంటాయి అంటే, ఎర్ర రక్త కణాల్లో కణాంగాలన్నీ చదువుకున్నాం మనం. కణం యొక్క నిర్మాణం గురించి చదువుకునేటప్పుడు కణాల్లో ఏముంటాయి అన్నాం? కేంద్రకం ఉంటుంది, తర్వాత మైటోకాండ్రియా ఉంటాయి, లైసోజోములు ఉంటాయి, రైబోజోములు ఉంటాయి, ఎండోప్లాస్మిక్ రెటికులం లేదా అంతర్జీవ ద్రవ్యజాలము, లైసోజోమ్స్ ఇలాంటివన్నీ ఉంటాయని చెప్పుకున్నాం. అయితే ఈ మైటోకాండ్రియా, కేంద్రకము, అంతర్జీవ ద్రవ్యజాలము, లైసోజోములు మరియు రైబోజోములు ఉండవు. వీటిలో ఉండవు. ఈ క్షీరదాల యొక్క ఎర్ర రక్త కణాల్లో ఈ భాగాలు, ఈ కణాంగాలన్నీ మనకు కనపడవు అన్నమాట. మైటోకాండ్రియా, కేంద్రకము, అంతర్జీవ ద్రవ్యజాలము, లైసోజోములు మరియు రైబోజోములు దీనిలో మనకి కనపడవు. మరి ఈ ఎర్ర రక్త కణాలు ఎలా ఉంటాయి అంటే ద్విపుటాకారంగా ఉంటాయి. ఎర్ర రక్త కణాలు ద్విపుటాకారంగా ఉంటాయి. ఇలా చూడండి, ఇవి ద్విపుటాకారంగా ఉన్నాయి. కుంభాకారం అంటే ఏంటి? ఇలా ఉబ్బెత్తుగా రావడం. పుటాకారం అంటే ఇలా లోపలికి నొక్కుకున్నట్టు ఉండటం అనమాట. 2 వైపుల నుంచి నొక్కుకున్నట్టుగా ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటారంటే ద్విపుటాకారము. ద్వికుంభాకారం అంటే 2 వైపులా ఇలా ఉబ్బెత్తుగా ఉండటం. ద్విపుటాకారం అంటే ఇలా నొక్కుకుపోయినట్టుగా ఉండటం అనమాట. అయితే ఈ ఎర్ర రక్త కణాలు
ఇంకా ఎక్కడ మరి కేంద్రకం కలిగినటువంటి ఎర్ర రక్త కణాలు వేటిల్లో ఉంటాయంటే చేపలు, ఉభయచరాలు, సరీసృపాల్లో కేంద్రకం అనేది ఉంటుంది. వాటి ఆ ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉంటుంది. మరి ఇవి రెండు వైపులా పుటాకారంగా ఉంటాయి అని చెప్పాను. ఇప్పుడు మరి ఎర్ర రక్త కణాలు ఎర్రగా ఉంటాయి అని చెప్తాం. అవి ఎర్రగా ఉండడానికి కారణం ఏంటి? మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. వాటిలో హీమోగ్లోబిన్ అనేటువంటి వర్ణకం ఉంటుంది, అనే ప్రోటీన్ ఉంటుంది. అందువల్ల వీటికి ఎరుపు రంగు వస్తుంది అని చెప్తాం అన్నమాట. అయితే మరి దీని యొక్క ముఖ్యమైనటువంటి విధి ఏమిటి? ఇది ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ల యొక్క రవాణాలో సహాయపడుతుంది అన్నమాట. ఇది ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ల యొక్క రవాణాలో సహాయపడుతుంది. మరి ఎక్కడ తయారవుతాయి? వీటి జీవితకాలం ఎంత? ఈ ఎర్ర రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి? ఇందాక నుంచి అస్థి మజ్జ, బోన్ మ్యారో అని చెప్పుకుంటున్నాం. ఈ బోన్ మ్యారోలో ఈ ఎర్ర రక్త కణాలు అనేవి తయారవుతాయి. వీటి యొక్క జీవితకాలం ఎంత ఉంటుంది? 120 రోజులు. ఈ ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం 120 రోజులు. మరి ఆరోగ్యంగా ఉండేటువంటి మానవుల్లో ఎర్ర రక్త కణాలు ఎన్ని ఉంటాయి అంటే 1 మిల్లీలీటర్ రక్తంలో దాదాపు 500 మిలియన్ల వరకు ఉంటాయట. ఎర్ర రక్త కణాలు 1 మిల్లీలీటర్ రక్తంలో దాదాపు 500 మిలియన్ల వరకు ఉంటాయి. అంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఎర్ర రక్త కణాలు ఉంటాయి. మరి ఆ తర్వాత రక్తంలో ఉండేటువంటివి ప్లాస్మా అయిపోయింది, ఎర్ర రక్త కణాలు అయిపోయినాయి. నెక్స్ట్ తెల్ల రక్త కణాలు. ఈ తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలంత ఎక్కువగా మనకు కనపడవు. తెల్ల రక్త కణాలు వీటి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఇవి 2 రకాలుగా ఉంటాయి. 2 రకాలుగా ఉంటే ఒకటి గ్రాన్యులోసైట్లు లేదా కణికాభ కణాలు అంటారు. కణికరహిత కణాలు అంటే ఏ గ్రాన్యులోసైట్లు అని అంటాం అన్నమాట. కణికాభ కణాలు 3 రకాలుగా ఉంటాయి. అవి న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఇసినోఫిల్స్ లేదా వీటిని ఎసిడోఫిల్స్ అని కూడా అంటాం అన్నమాట. అయితే ఈ కణికరహిత కణాలు తిరిగి 2 రకాలుగా ఉంటాయి, లింఫోసైట్లు, మోనోసైట్లు. అయితే ఇప్పుడు ఈ కణికాభ కణాలలో తెల్ల రక్త కణాలు ఎలా ఉంటాయి అంటే ఇక చూడండి, ఇవి తెల్ల రక్త కణాలు. వీటిలో మనకి 2-3 రకాలైనటువంటి కణాలు ఇక్కడ కనపడుతున్నాయి. ఇప్పుడు న్యూట్రోఫిల్ ఎలా ఉంటుంది? న్యూట్రోఫిల్లో కేంద్రకం ఉంది. ఇది అనేక తమ్మెలుగా ఉన్నది, చూశారు కదా. న్యూట్రోఫిల్లో కేంద్రకం ఎలా ఉంది? అనేక తమ్మెలుగా ఉంది. మరి ఆ తర్వాతది బేసోఫిల్. బేసోఫిల్లో కేంద్రకం ఎలా ఉంటుందంటే సాధారణంగా ఎస్ ఆకారంలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అన్నమాట. బేసోఫిల్లో కేంద్రకం ఒక ముద్దలాగా ఉండి ఎస్ ఆకారంలో కనబడుతుంది. అంటే క్లియర్గా ఎస్ షేప్ ఉండదు, కానీ అది ఎస్ ఆకారంలో ఉంటుంది అని చెప్పాలి. ఆ తర్వాత ఇస్నోఫిల్ లేదా దీన్నే ఎసిడోఫిల్ అంటారు. కేంద్రకం 2 తమ్మెలుగా ఉండి ఇక్కడ చూడండి ఇలా ఒక వంతెన ద్వారా కలపబడి ఉంటాయి. ఇస్నోఫిల్ లేదా ఎసిడోఫిల్లో కేంద్రకం ఎలా ఉంటుంది? 2 తమ్మెలుగా ఉండి ఒక వంతెన ద్వారా కలపబడి ఉంటుంది అన్నమాట. దీన్ని బట్టి మనం ఈ కణాలను గుర్తుపట్టడం జరుగుతుంది. మరి ఇవి చేసేటువంటి ఫంక్షన్ ఏంటంటే, వీటి యొక్క విధి ఏంటంటే, ఈ కణాలు తమ కణ పదార్థంలో కణికలను కలిగి ఉంటాయి. అందుకనే చెప్పాను వీటిని కణికాభ కణాలు లేదా గ్రాన్యులోసైట్లు అంటాం అనమాట. కణికలను కలిగి ఉంటాయి కాబట్టి వీటిని కణికాభ కణాలు అంటారు. కణికలు అంటే ఏం లేవు, చిన్న రేణువులు ఉంటాయి అన్నమాట. ఇవి రక్తంలోకి వచ్చినటువంటి తెల్ల రక్త కణాలు అంటే ఏంటి? మనకి వ్యాధి నిరోధక శక్తి ఉన్నది అంటే శరీరంలో వచ్చినటువంటి సూక్ష్మజీవులను ఎదుర్కొనే శక్తి అన్నమాట. మన శరీరంలో ఉండేటువంటి తెల్ల రక్త కణాలకి మంచి వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉండి వాటిని శరీరంలో వచ్చిన సూక్ష్మజీవులను ఎదుర్కొనేటువంటి శక్తి వీటికి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వాటిని ఎదుర్కొని నాశనం చేస్తాయి. అప్పుడు ఈ తెల్ల రక్త కణాల యొక్క డామినేషన్ ఎక్కువైపోతుంది. ఆ సూక్ష్మజీవులు నాశనం అయిపోతే మనకి వ్యాధి సోకేటువంటి అవకాశం ఉండదు అన్నమాట. మరి కణికరహిత కణాల గురించి చెప్పుకున్నాం కదా. కణికరహిత కణాలు ఎన్ని రకాలన్నాం? 2 రకాలు అని చెప్పుకుంటున్నాం. ఒకటి లింఫోసైట్లు, రెండవది మోనోసైట్లు. మరి ఈ లింఫోసైట్లు ఏం చేస్తాయంటే ఇవి రక్తంలోకి వచ్చినటువంటి బాహ్య పదార్థాలను ఎదుర్కొనేటువంటి ప్రతిదేహాలు లేదా ప్రతిరక్షకాలను తయారు చేస్తాయి. అంటే వేరే ఫారిన్ బాడీస్ ఏమన్నా మన శరీరంలోకి వచ్చినప్పుడు, బాహ్య పదార్థాలను ఏమన్నా వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని వాటితో ఫైట్ చేసేటువంటి శక్తి కలిగినటువంటి ప్రతి రక్షకాలను ఉత్పత్తి చేస్తాయి. అంటే మన శరీరాన్ని కాపాడేటువంటి రక్షకాలను లేదా ప్రతి దేహాలను ఉత్పత్తి చేస్తాయి ఈ లింఫోసైట్లు. లింఫోసైట్లు ఎలా ఉంటాయంటే ఈ లింఫోసైట్ అనేది అతి చిన్న కణం, తెల్ల రక్త కణాల్లో ఉండేటువంటి అతి చిన్న కణము ఈ లింఫోసైట్ అనమాట. ఇది లింఫోసైట్. మరి తర్వాతదే మోనోసైట్లు అని చెప్పుకున్నాం. ఈ
కణిక రహిత కణాల్లో మోనోసైట్లు. ఈ మోనోసైట్లు ఏం చేస్తాయి, కణికాభ కణాలతో పాటే అమీబా లాగా కదులుతూ ఉంటాయి. అమీబా లాగా కదులుతూ ఉండి బాహ్య పదార్థాలు ఏమన్నా వస్తే వాటిని ఎదుర్కొని వాటిని భక్షించి నాశనం చేసేస్తాయి అన్నమాట. ఇది మోనోసైట్లు చేసేటువంటి విధి. మరి మోనోసైట్లు ఎలా ఉంటాయంటే, దీనిలో ఉండేటువంటి కేంద్రకం ఎలా ఉందో చూడండి. ఇది మూత్రపిండాకారంలో ఉంటుంది. మోనోసైట్లో ఉండేటువంటి కేంద్రకం ఎలా ఉంటుంది, మూత్రపిండాకారంలో ఉంటుంది అన్నమాట. మరి ఆ తర్వాత మిగిలినటువంటిది ఏంటి, రక్తంలో ఉన్నటువంటిది లాస్ట్ది రక్త ఫలకికలు లేదా ప్లేట్లెట్స్ అని చెప్పుకున్నాం. వీటిలో ఇవి ఎలా ఉంటాయంటే, వీటిలో కేంద్రకం ఉండదు. కొన్ని ఏమో బల్లపరుపుగా ఉంటాయి, కొన్ని అండాకారంగా ఉంటాయి, లేదా కొన్ని ఏమో ఇలా ద్వికుంభాకారంగా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇవి రక్తము గడ్డ కట్టడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి ప్లేట్లెట్లు ఎలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్లేట్లెట్లు అని చెప్పి చెప్పుకుంటాం. వీటినే రక్త ఫలకికలు అని అంటాం. ఇంతవరకు మనం వివిధ రకాలైనటువంటి కణజాలాల గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఈ కణజాలాలలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి కణాల గురించి ఇప్పుడు చూద్దాం. ఇది జతపరచుము అనమాట. మీరు ఎంతవరకు జ్ఞాపకం పెట్టుకున్నారు అనేటువంటి విషయానికి ఇది చిన్న ఒక టెస్ట్ లాంటిది. అయితే ఇది ఆస్టియోసైట్ కణాలు ఫస్ట్ది, ఫైబ్రోబ్లాస్ట్ కణాలు, లింఫోసైట్లు, మోనోసైట్లు. ఇటుపక్కేమో ఏరియోలార్ కణజాలము, ఇది రక్తము, ఎముక. అయితే ఈ ఆస్టియోసైట్ కణాలు లేదా ఆస్టియాన్లు అనేవి దేనికి సంబంధించింది, ఇలా చూడండి, ఎముక. ఆస్టియోసైట్ కణాలు దేనికి సంబంధించింది, ఎముకకి సంబంధించింది అనమాట. మరి ఫైబ్రోబ్లాస్ట్ కణాలు దేంట్లో ఉంటాయని చెప్పుకున్నాం, ఫైబ్రోబ్లాస్ట్లు తంతియుత కణజాలంలోకి వస్తుంది కదా. అయితే ఇది ఏరియోలార్ కణజాలము అన్నాం అనమాట, ఫైబ్రోబ్లాస్ట్ కణాలు అనేది. ఆ తర్వాత ఇప్పుడే చెప్పుకున్నాం మనం లింఫోసైట్లు, మోనోసైట్లు అని చెప్పి. అవి దేనిలో ఉంటున్నాయి, లింఫోసైట్లు, మోనోసైట్లు. మిగిలింది రక్తం. రక్తంలోని కణికరహిత కణాలకు లింఫోసైట్లు, మోనోసైట్లు అనేవి ఉదాహరణ. అయితే ఆస్టియోసైట్ కణాలు అనగానే ఇక్కడ ఆస్టియోసిస్ ఇది జ్ఞాపకం వస్తే మనకి ఎముక అనేది ఈజీగా తెలిసిపోతుంది. నెక్స్ట్ లింఫోసైట్లు, మోనోసైట్లు తెలిసి మనకి రక్తం గుర్చేస్తాం. ఇక మిగిలింది ఫైబ్రోబ్లాస్ట్ కణాలు, అది ఏరియోలార్ కణజాలానికి రిలేటెడ్ అన్నటువంటి విషయం మనకు తెలిసిపోతుంది అన్నమాట. అంటే ఇంతవరకు మనం వివిధ రకాలైనటువంటి సంయోజక కణజాలాల గురించి తెలుసుకున్నాం. ముందు చెప్పుకున్నది ఉపకళా కణజాలం, ఉపకళా కణజాలము, తర్వాత సంయోజక కణజాలంలోని వివిధ రకాల గురించి తెలుసుకున్నాం కదా. మరొక క్లాసులో కండర కణజాలము, నాడీ కణజాలం గురించి తెలుసుకుందాం.